షుగర్ పేషెంట్స్ సార్ మేము ఫ్రూట్స్‌లో బనానా మాకు చాలా ఇష్టమండి. మేము బనానా అనేది చిన్నప్పటి నుంచి కూడా ఎక్కువ తినేవాళ్ళము. ఎక్కువ రెగ్యులర్‌గా తినేవాళ్ళము. మేము ఎందుకంటే కొంచెం డైజెషన్ అవ్వాలన్నా, మోషన్ ఫ్రీ అవ్వాలన్నా రెగ్యులర్‌గా బనానా తీసుకునేవాళ్ళమండి. కానీ ఈ షుగర్ వచ్చిన తర్వాత చాలామంది ఏం చెప్తున్నారంటే బనానా తినొద్దు. ఎంత తినాలి? ఎంత క్వాంటిటీలో తినాలి? అనేది తీసుకుంటే మనం ఒక పెద్ద బనానా మనం తీసుకున్నట్లయితే అది ఎంత ఉంటుంది దానికి ఏంటంటే మన గ్లైసెమిక్ ఇండెక్స్ అది 80 వరకు ఉంటుందండి. అంటే ఎక్కువ షుగర్ డైరెక్ట్ మనకు ఇమ్మీడియేట్‌గా షుగర్ పెరిగిపోతుంది ఒక బనానా తీసుకుంటే. అలా ఒక బనానా కాకుండా ఏం చేయాలంటే ఒక హాఫ్ బనానా, అందులో హాఫ్ బనానా అనేది చిన్న చిన్న ముక్కలు ఒక బౌల్‌లో వేసుకొని అందులో మన పెరుగు తీసుకుంటే కూడా మనకి ఇబ్బంది ఏం లేదండి. ఆ పెరుగు, బనానా అలా మిక్స్ చేసుకొని ఈవినింగ్ స్నాక్స్ టైంలో మీరు అలా తీసుకున్నట్లయితే మీకు బనానా తిన్నట్టుగా ఉంటుంది. మీకు డైజెషన్ బాగా అవుతుంది. మోషన్ ఫ్రీ అవుతుంది. మంచి ఫైబర్, మంచి పొటాషియం ఇవన్నీ వెళ్తుంటాయండి. దాంతోపాటు ఏం చేయాలంటే బనానా అనేది పూర్తిగా మగ్గిన బనానా తీసుకోవద్దండి. పూర్తిగా మగ్గిన బనానా ఎక్కువ తినడం వల్ల మళ్ళీ షుగర్ పెరుగుతుంది. కాబట్టి నార్మల్ ఎక్కువ మగ్గకుండా ఉన్న బనానాను తీసుకొని నేను చెప్పిన ప్రాసెస్లో మీరు ఒక హాఫ్ బనానా కొంచెం పెరుగులో కలుపుకొని తినండి. మంచిగా డైలీ ఈవినింగ్ టైంలో తినండి. మీకు షుగర్ లెవెల్స్ అసలు పెరగవు. దాంతోపాటు మీకు తిన్న తృప్తి అనేది ఉంటుందండి.